నాకు ఒక సాంప్రదాయం ఉంది, మీకు చెప్తున్నా. నేను గెలిస్తేనే నేనున్నటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. రేపలలో నేను గెలిచాను, అధికారంలోకి వచ్చాం. సత్తెనపల్లిలో నేను గెలిచాను, అధికారంలోకి వచ్చాం. 4 సార్లు ఓడిపోయా. 4 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే 2014లో ఓడిపోయాను, జగన్ గారు అధికారంలోకి రాలేదు. మొన్న ఓడిపోయాను, జగన్ గారు అధికారంలోకి రాలేదు. రేపల్లో 2 సార్లు ఓడిపోయాను, రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాలేదు. అంటే వాట్ ఇస్ ద సెంటిమెంట్? అంబటి రాంబాబు గెలిస్తేనే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది నా సెంటిమెంట్. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేసేది ఒక్కటే, కొన్ని వాస్తవాలను మనం అంగీకరిద్దాం. గుంటూరు కాదు, నేను చాలా సందర్భాల్లో చూసా. జయరాంబాబు గారు, మహమ్మద్ జానీ గారు కాంబినేషన్లో గెలిచారు. 2 సార్లు గెలిచారు. ఇదే సీట్లో కన్నా లక్ష్మణ్ గారు కాంగ్రెస్ పార్టీతో గెలిచారు. అంటే కాంగ్రెస్ వారసత్వ పార్టీ మనది ఎంత కాదనుకున్నా కూడా. కానీ ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది, ఎక్కడో ఏదో అప్రమత్తంగా లేకపోవడం జరుగుతుంది, ఎక్కడో కొంత తేడా ఉంది. ఆ తేడాలను కనిపెట్టే నేను, అప్పిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా యేసురత్నం గారు కలిసి మీ అందరినీ కలుపుకొని విజయ పదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుంటూరులో నడిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. దానిలో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా రకరకాలుగా చెప్తుంటారు, నా మీద ఇంకా ఎక్కువ చెప్తుంటారు. మీడియాలో ఏబిఎన్, అదేవిధంగా TV5, ఈనాడు రకరకాల స్టోరీలు వేస్తుంటారు నా మీద. నాకు కూడా సరదానే స్టోరీలు వేస్తే. నెగిటివ్ స్టోరీలు వేసినా కూడా నేను ఆనందపడతాను. మొన్న ఏదో ఏబిఎన్లోనూ దీనిలో వేశారు, రాంబాబు కోపం, రాంబాబు ఏది పడితే అది అంటాడు అని. ఇట్లాంటివి ఏడవలసిందే తప్ప నేను లంచగొని నన్ను స్కాములు చేస్తాను ఆ ఏడుపులేమి ఏడవలేరు వాళ్ళు. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నా, నిజాయితీగా పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ మొదటి ఉండి పనిచేసేవాడు మీ అంబటి రాంబాబు అనేది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎక్కడ ఈషన్ మాత్రం కూడా పక్కకి జరగనటువంటి వ్యక్తిని నేను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వీడనటువంటి వ్యక్తి మీ గుంటూరు అంబటి రాంబాబు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. దేన్నైనా ఎదుర్కొంటా. కారణం నాకు ఆత్మవిశ్వాసం పెంచు. నన్నెవ్వడు పార్టీ మారాడని అనలేడు, ఎవడు నా లాయల్టీని క్వశ్చనించలేరు, ప్రశ్నించలేరు. కాబట్టి ఆత్మశుద్ధితో ముందుకు వెళ్ళేటటువంటి మనిషిని నేను. చాలా ధైర్యంగా చెప్పే ఒక ఇంటర్వ్యూలో, ఐఎమ్ ఎ లెస్ కరప్ట్ అని. ఇవాళ కూడా చెప్తున్నా, ఐఎమ్ ఎ లెస్ కరప్ట్. అంటే పొలిటికల్ లీడర్ అసలు కరప్ట్ కానివాడు ఎవడు లేడు ఈ దేశంలో. ఐఎమ్ ఎ లెస్ కరప్ట్ అని చెప్పినటువంటి మొదటి రాజకీయ నాయకుడిని ఈ రాష్ట్రంలో లేనేనని మనం చేస్తున్నా. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం, ఒక సిన్సియర్గా రాజకీయాలు చేయాలని భావిస్తున్నటువంటి వ్యక్తిని నేను. దానికి మీ ఆశీస్సులు కావాలని నేను అడుగుతా ఉన్నా. పశ్చిమ నియోజకవర్గపు ఓటర్ మహాశైలు, మనం 50,000 మైనస్లో ఉన్నాం. అంటే మన టాస్క్ చాలా పెద్దదని, అది చాలా బరువైందని మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా. అంత బరువును కూడా ఎత్తడానికి 4 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేది మీరు మర్చిపోవద్దు. ఏమలే ఊరిని గెలిచిపోతాం వద్దలా. మనం చాలా పట్టుదలగా పనిచేద్దాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. కలిసికట్టుగా పనిచేసి గుంటూరు నియోజకవర్గంలో, గుంటూరులో ఉన్నటువంటి 2 నియోజకవర్గాల్ని, ఎందుకంటే 2 సార్లు 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు 1వ నియోజకవర్గం గెలుచుకున్నాం, 3 సార్లు 2వ నియోజకవర్గం ఓడిపోయాం. ఎక్కడో ఏదో లోపం ఉంది, ఎక్కడో ఏదో తప్పు ఉంది అనేటువంటి భావన మనం తెలుసుకోవాలి, పోస్ట్ మార్టం చేయాలి, దానిలో ఉన్న విషయాలు తెలుసుకోవాలి, ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం మనం చేయాలి అనేది నా అభిప్రాయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మీరు చూశారు, ఇది నాకున్నటువంటి గుంటూరుకి